ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మరో 2 గంటల్లో రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నగదును విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి. సో ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ రోజున ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు. సో ఎవరెవరికి రావు అని ఎందుకన్నానంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 2 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది. సో ఈ కొత్త రూల్స్ని ప్రవేశపెట్టడంతో చాలామంది అనర్హులైతే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో చాలామందికి డబ్బులు అయితే రావన్నమాట. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు అనేటివి వస్తాయా, రావా? అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమాచారం వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క మొబైల్స్కి అయితే వచ్చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి కొన్ని కండిషన్స్ని గతంలో అయితే ప్రవేశపెట్టింది. సో ఇప్పుడు అదే కండిషన్స్ని కొనసాగిస్తూ వాటికి తోడు మరో 2 కొత్త రూల్స్ని మనకు జోడించడంతో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు చాలామందికి అనర్హత అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వచ్చినటువంటి అప్డేట్ని మనం స్టెప్ బై స్టెప్గా 1 బై 1గా మనం వివరించుకుని క్లారిటీ అయితే నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం వచ్చేసి ఒక్కొక్క రైతుకి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంటే దీనికి మరో 2,000 రూపాయలు అనేది జోడించి నేరుగా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 12,000 రూపాయలని అయితే ఇస్తుందన్నమాట. సో ఈ 12,000 రూపాయలు అనేది ఒకే విడతలో కాకుండా 2 విడతల రూపంలో ఇస్తుంది. సో తొలి విడత కింద 6,000 రూపాయలు ఇస్తుంది, రెండో విడత కింద మరొక 6,000 రూపాయలు. ఈ విధంగా మనకు 2 విడతల్లో కలిపి 12,000 రూపాయల వరకు ఒక్కొక్క రైతు ఖాతాలోకి విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా కొన్ని రూల్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది అంటే భార్యకి ప్లస్ భర్తకి ఇద్దరి పేర్ల మీద పొలం ఉన్నా సరే ఇద్దరికి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఒకరికంటే కుటుంబంలో ఎక్కువ మంది రైతులుంటే వారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆ యొక్క ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు ఖచ్చితంగా పడాలి అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని అవలంబిస్తుంది. సో ఇక్కడ మనకు చాలామంది అనర్హత అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో కాబట్టి మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం 1 బై 1 చూసుకున్నట్లయితే, సో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు అయితే ఉండకూడదు. ఇది అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. గత ప్రభుత్వం వచ్చేసి మనకు 1 ఎకరా పొలం నుంచి నేరుగా 30 ఎకరాల పొలం ఉన్నా, 40 ఎకరాల పొలం ఉన్నా సరే వారందరికీ కూడా రైతు బంధు పథకం పేరుతో డబ్బులు అయితే ఇచ్చేది. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో గతంలో ఇస్తున్నటువంటి ఈ విధంగా మేమైతే ఇవ్వం, కానీ ఎవరైతే జెన్యూన్గా చిన్న సన్నకారు రైతులు ఉంటారో, అంటే 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి 12,000 రూపాయలు ఒక ఏడాదిలో అయితే ఇస్తాము. సో మిగిలిన వారికి మేము ఇవ్వము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎకరా కంటే పైన అంటే 10 సెంట్ల నుంచి భూమి అయితే మీకు ఓకే అవుతుంది. అండ్ మీకు డైరెక్ట్గా వచ్చేసి 10 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండాలి. సో ఇట్లాంటి వారిని అయితే మాత్రమే చూస్ అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా తీస్తుంది. సో ఈ విషయాలు మనందరికీ తెలిసినట్టుగా కొంతమందికి తెలియవు. కాబట్టి సో మరోసారి అయితే నేను క్లారిటీగా వివరిస్తున్నాను. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. అంటే రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, రైతుకి వెబ్ ల్యాండింగ్ కూడా అయి ఉండాలి.
సో వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదు, మీరు గాబరా పడాల్సిన పనే లేదు. సో వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఇది మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే వీటితో పాటుగా మనకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో 70% మంది ఏదైతే ఈ క్రాప్ ఉందో, సో ఈ క్రాప్లో అయితే నమోదును పంట అయితే చేసుకొని ఉన్నారు. సో ఈ క్రాప్తో పాటుగా ఖచ్చితంగా ఒక్కొక్క రైతు కూడా ఏదైతే రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉందో దానికైతే అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖరాఖండిగా అమలు చేయాలని ఇప్పుడు మనకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ని తీసుకొని మనం ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ని తీసుకొని ఆధార్ కార్డుని తీసుకొని మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకు సంబంధించి రైతు గుర్తింపు నమోదు సంఖ్య మనకు ఏదైతే ఆధార్ ఎలా ఉందో సో సేమ్ అదే విధంగా మనకు ఒక ఐడి వస్తుంది. సో రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మనం కనుక అప్లై చేసుకుని మనం కనుక తీసుకుంటే ఎటువంటి టెన్షన్స్ అనేది మనం పడాల్సిన పనే లేదు. హ్యాపీగా మనకు గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ అయినా సరే వస్తుంది. రాబోయే కాలంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, రైతులకు పంట నష్ట పరిహారాలు కావచ్చు, అండ్ ఇంకో విషయం ఏమిటంటే రైతు భరోసా పథకం కావచ్చు. ఈ 3 పథకాల్లో మనం ఏదైనా సరే బెనిఫిట్ అయితే పొందాలి అంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మాత్రం 100% మనం అప్లై చేసుకొని తీరాల్సిందే. చాలామందిని రైతులు ఆ యొక్క అనర్హుల్ని గుర్తించే పనిలో భాగంగా ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యని కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారంగా రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మనం అయితే అప్లై చేసుకుని తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఎందుకు అని అంటే మన దగ్గర ఎంత భూమి ఉంది, మన కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నారు, మన పేరు మీద రిజిస్టర్ ఉన్నటువంటి భూమిలో మనం ఏ రకం పంట సాగు చేస్తున్నాము, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి పంటని వేస్తున్నాము, దాంట్లో ఎంత పంట నష్టం జరిగింది, అది డైరెక్ట్గా మన ఖాతాలోకి వచ్చేందుకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అలాగే మీరు కనుక ఇప్పటివరకు ఈ క్రాప్ కనుక నమోదు చేసుకోకపోతే మాత్రం ఈ క్రాప్ కూడా నమోదు చేసుకోండి. ఈ క్రాప్లో వచ్చేసి మనం నమోదు చేసుకుంటే మనకు వచ్చేసి తక్కువ ధరకే ఇత్తనాలు, ఎరువులు, అలాగే వాటితో పాటుగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే అంటే వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, వాటి వల్ల ఏదైనా సరే మనకు పంట నష్టపరి జరిగితే ఆ నష్ట పరిహారం అమౌంట్ కూడా అయితే మనకు నేరుగా అకౌంట్లకి వేస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇవైతే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క సమావేశాలన్నీ కూడా అయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో మనకు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో త్వరలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నామని ఆయనైతే స్పష్టం చేశారు. ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అండ్ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మాసంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 22వ విడత కూడా డబ్బులను అయితే విడుదల చేసేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కొంతమందికి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఒక్కొక్కరికి రైతుకి 8,000 రూపాయల వరకు నేరుగా అకౌంట్లో అయితే పడబోతున్నాయి. సో మీ ఖాతాలోకి డబ్బులు విడుదల చేసిన వెంటనే రావాలి అంటే మాత్రం మీ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ పట్ల మీకు ఏదైనా డౌట్స్ అనుకుంటే మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో కొత్తగా ఒక అకౌంట్ అయితే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి మీరైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయితే తీసుకోండి. అది మనకు డైరెక్ట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎనేబుల్డ్ అయి వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. అలాగే దాన్ని సెట్ చేసి పెట్టింది కాబట్టి టెన్షన్ పడకుండా కూల్గా అయితే మీకు నేరుగా డబ్బులు విడుదల చేస్తుంటే మీ ఖాతాలకు అయితే వచ్చేస్తాయి. సో మనకు రీసెంట్లీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా ముగిసిపోయింది. బేసిక్గా మనకి ఈ స్కీమ్ అనేది గతంలో లాంచ్ చేశారు కాబట్టి సో ఇది మనకు ఫ్రెష్గా కొత్త పథకం అయితే కాదు. సో ఇది పాత పథకం కిందకే వస్తుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఈసీ ఇచ్చినటువంటి నియమాలను వాళ్ళు ఇగ్నోర్ చేసి సో మనకు పథకానికి సంబంధించినటువంటి మనీ అనేది విడుదల చేయకుండా సో దాన్ని అయితే మనకు వాళ్ళు మైండ్లో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది పూర్తయిన తర్వాతనే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు మరో 2 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి గారు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం కంప్యూటర్లో బటన్ నొక్కుతారు. బటన్ నొక్కిన 2 గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడుతూ వస్తాయి. సో ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు అయితే వస్తాయండి. ఇది
మనకు వచ్చేసి రీసెంట్లీ మనకు వచ్చినటువంటి వానాకాలం సీజన్ అండ్ యాసింగ్ సీజన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు లాస్ట్ ఆఖరి పెడుతుందో సో ఆ డబ్బులు అన్నమాట. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2,000 రూపాయలు అయితే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 5 ఎకరాల కంటే తక్కువ పొలం కలిగిన వారికి మాత్రమే డబ్బులు తీస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ వీడియోలో నేను మీకు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకు సంబంధించి, అలాగే వెబ్ ల్యాండింగ్కి సంబంధించి, ఈ క్రాప్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పున్నాను. సో మీరు కనుక స్కిప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ కనుక ఆగుంటే దయచేసి మీరు వెనక్కి వెళ్ళి ఆ కంప్లీట్ అప్డేట్ని అయితే చూడండి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పున్నాను. సో అవి కనుక మీరు చూసుకొని కనుక చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు అండ్ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు మిస్ కాకుండా 8,000 రూపాయల వరకు నేరుగా మీ ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా అయితే షేర్ చేయండి. సో చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఈ యొక్క పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా ఉందో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరి కోసం కూడా దయచేసి ఈ వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.